మనము గత 4 వారాల నుంచి ఏ అంశం మీద మాట్లాడుకుంటూ వస్తున్నామండి? ఏమండి? అందరు చెప్పాలి. దేవుని యొక్క గుణములు, దేవుని యొక్క లక్షణములు, యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనే అంశం మీద మనం గత 4 వారాల నుంచి కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నాము. అయితే చూడండి, మూల వాక్యాలు మనం ఒకసారి చూద్దాము. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి. యెహోవాను గుర్చిన జ్ఞానం సంపాదించుకొనటానికి ఆయన యొద్దకు రండి అని హోషేయ గారు పిలుస్తూ ఉన్నారు. యెహోవాను గుర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి అని చెప్పి హోషేయ గారు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవం. అద్వితీయ సత్య దేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును గురించి తెలుసుకొనటమే నిత్య జీవం. కాబట్టి దేవుని గురించి మనం ఏం చేయాలంట? తెలుసుకోవాలి. ఆయన గురించి ఎరగాలంట, గుర్తెరగాలంట. అప్పుడు మన జీవితాలకి ఏంటి? మన బ్రతుకులకు నిత్య జీవము వస్తుంది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనము. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన గురించి ఎవరైతే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడంట. అంతేగాని భూమి మీద వారికి కలిగి ఉన్నటువంటి ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, ఏ విలువైన వాటిని బట్టి అయినా కానీ మనిషి అతిశయిస్తే అందుని బట్టి దేవుడు సంతోషించడు. కానీ దేవుని గురించి తెలుసుకునే విధానమును బట్టి దేవుడంట మనుషుల పట్ల సంతోషిస్తాడంట. కాబట్టి యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకోవాల్సిన అవసరత మనందరికీ కూడా ఉంది. ఆయన కుమారుని గురించి, ఆయన గురించి, అద్వితీయ దేవుని గురించి, ఆయన పంపిన తన కుమారుని గురించి గుర్తెరగడంలోనే మనకేముందండి? నిత్య జీవము ఉంది. కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరత మనకి ఉంది. మనం గత 4 వారాల్లో మరి యొక్క యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనే అంశంలో ఎన్ని పాయింట్లను ధ్యానం చేసాం? మనం 16 పాయింట్లని ధ్యానం చేసాం. అయితే ఆ 16 కూడా మీరు మరి ఎంతమంది రాసుకున్నారు నాకైతే తెలియదు, కానీ మనందరికీ కూడా అవి గుర్తున్న విషయాలే. ఈరోజు మనము 17వ పాయింట్ నుంచి యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనే అంశంలో దేవుని యొక్క గుణములు, దేవుని యొక్క లక్షణములు అనే ఈ యొక్క అంశంలోని 17వ పాయింట్ నుంచి మనం ఈరోజు ధ్యానం చేద్దాము. 20వ పాయింట్ దాకా, అంటే 4 పాయింట్లు ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ఒకసారి చెప్పండి, అందరికీ కూడా ఈ అంశం అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? అంటే యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అంటే ఇప్పుడు దేవుని యొక్క గుణములు, దేవుని యొక్క లక్షణములు అంటే ఏంటి అసలు అర్థం? ఎవరైనా ఒకరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నా సరే మీకు అర్థం కాకపోతే వ్యర్థమే. ఏమన్నా అర్థమవుతుందా? ఎందుకంటే మనందరికీ కూడా నేనేం చెప్తున్నానో అందరికీ కూడా తెలియాలి, అర్థం కావాలి. ఇప్పుడు యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క గుణములు, దేవుని యొక్క లక్షణములు అని అంటూ ఉన్నాం మనము. అంటే అసలు మనం ఏం చెప్పుకుంటున్నాం? ఎవరైనా ఒకరు చెప్పగలరా? ఏమండి, పర్లా, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఏంటి అసలు మనం చెప్పుకునేది ఏంటి? ఏమండి, దేవుని యొక్క మంచి లక్షణాలు, లేదా అసలు దేవుడు ఎలాంటి వాడు, ఆయన క్యారెక్టరైజేషన్ ఎలాంటిది అన్నది మనము చూస్తున్నాం. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను నేనండి. ఒక అమ్మాయికి ఒక పెళ్లి సంబంధం చూశారనుకోండి. ఇప్పుడు అబ్బాయి ఎక్కడో వేరే ఊర్లో ఉద్యోగం చేస్తున్నాడు, ఒక పెద్ద సిటీలో ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఒక అమ్మాయికి సంబంధం వచ్చింది అబ్బాయి దగ్గర నుంచి. ఇప్పుడు ఈ ఆడపిల్లవారు తల్లిదండ్రులే కానీ, లేకపోతే మేనమామలే కానీ, ఎవరైనా సరే బంధువర్గం ఏం చేస్తారంటే అబ్బాయి ఎలాంటి వాడు అన్నది ఏం చేస్తారు? వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు అబ్బాయి దగ్గరికి వెళ్ళి అబ్బాయి ఉద్యోగం చేస్తున్న చోట వారి తోటి కొలిక్స్ని ఏమడుగుతారంటే అబ్బాయి ఎలాంటి వాడు, అబ్బాయికి మంచి లక్షణాలు ఉన్నాయా, లేకపోతే చెడ్డవాడా, చెడ్డ లక్షణాలు ఉన్నాయా అని అడుగుతాం. అవునా?
వాళ్ళు అబ్బాయికి అన్ని కూడా మంచి లక్షణాలండి, ఈ అబ్బాయిని చేసుకుంటే మీ అమ్మాయి చాలా మరి జీవితంలో సుఖపడుతుంది అని చెప్తే అబ్బాయికి ఏమున్నట్టు? మంచి లక్షణాలు ఉన్నట్టు. అంటే ఆ వ్యక్తికి ఉన్న లక్షణాలు మంచివి అని ఎన్నినప్పుడు ఈ సంబంధం చేయడానికి వారు ఇష్టపడతారు. ఇప్పుడు మన దేవునిలో కూడా యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అని అంటే దేవుని యొక్క గుణములు లక్షణముల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అంటే దేవునిలో ఉన్న లక్షణాలు అన్నీ కూడా పాజిటివ్ లక్షణాలే ఉన్నాయి మన దేవునిలో. నెగిటివ్గా ఎక్కడా కూడా ఏమీ కూడా ఆయనలో లేవు. అంటే చెడ్డ లక్షణాలు ఎక్కడ కూడా మన దేవునిలో మనకి కనబడవు. అయితే నరమాత్రులమైన మనలో మాత్రం చెడ్డ లక్షణాలు కనబడతాయి. మన దేవునిలో మాత్రం ఎక్కడా కూడా మనకి చెడ్డ లక్షణాలు కనబడవు. ఆయన మంచివాడు, అది కూడా ఒక లక్షణమే. కాబట్టి ఆయన యొక్క లక్షణముల గురించి మనం గత 4 వారాల నుంచి ధ్యానం చేస్తూ వచ్చాము. ఇది 5వ వారంలో కూడా మనం 4 పాయింట్లు ధ్యానం చేయడానికి మనము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈ 17వ పాయింట్కి మనం చూసుకున్నట్టయితే గాడ్ ఈజ్ స్పిరిచువల్. ఏంటండి? గాడ్ ఈజ్ స్పిరిచువల్. దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడండి? ఆత్మై ఉన్నాడు. చూడండి ఆ యొక్క వచనాన్ని మనం గమనించుకున్నట్లయితే 17వది కదా. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయం 24, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింప. దేవుడు ఆత్మ గనుక బైబిల్లోని వాక్యమే మనకు చెప్తూ ఉంది. దేవుడు ఎలాంటి వాడు అంటండి? ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి అని చెప్పి యోహాన్ గారు రాస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనకి దేవునికి చేతులు ఉన్నట్టుగా, కనులు ఉన్నట్టుగా, ఏమండి ఆయన వస్త్రములు ధరించినట్లుగా, ఆయనకి చెవులుండి వినినట్టుగా, అంటే మన ప్రార్థనలు వింటున్నాడు అన్నట్లుగా అనేక చోట్ల రాయబడి ఉన్నవి. అవన్నీ కూడా ఏమిటంటే అలంకార రూపంలో రాయబడి ఉన్నవి గాని నిజముగా దేవునికి కాళ్ళు గాని చేతులు గాని లేకపోతే మరి ఆయన శరీరము కలిగి లేడు. ఆయన ఆత్మస్వరూపి. దేవుడు ఎలాంటి వాడంటే ఆత్మ. ఎందుకంటే మీరు చూడండి, మొట్టమొదటిగా సృష్టి మరి ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆ యొక్క నీటి పైనంట ఆత్మ అల్లాడు చూడలేను. దేవుని యొక్క ఆత్మ అల్లాడుచున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఆదాము గారిని మరి తయారు చేసే సమయంలో, ఆదాము గారిని శరీరంగా మరి సృజించే సమయంలో మన రూపములో లేదా మన స్వరూపములో వీరిని తయారు చేద్దాం అనగానే ఆయన మనలాగా ఉంటాడు, అందుకే మనిషిని ఇట్లా తయారు చేశాడు దేవుడు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అది కానే కాదు. ఆయనలో ఉన్న గుణములు లక్షణములతోటి మనల్ని తయారు చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అయితే తర్వాత ఈ యొక్క సాతాను మనల్ని స్పాయిల్ చేసినట్లుగా మనము గమనించాలి. అయితే దేవుడు మాత్రము తాను చేసింది అంతా కూడా చూసినప్పుడంట యావత్తు కూడా మంచిగా ఉందని ఆదికాండంలో మనము చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే ఆయన ఆత్మస్వరూపి. ఎందుకంటే ఒకప్పుడు యేసయ్య కూడా ఆ సమరయ స్త్రీతో చెప్తూ ఉంటాడు, అమ్మా ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో యెరూషలేము కొండ మీద కానీ ఇంకో చోట కానీ దేవుణ్ణి ఆరాధించడానికి మీరు వెళ్ళరు. అంటే అప్పుడు యెరూషలేము అంటే దేవాలయములోనే ప్రధాన దేవాలయములోనే దేవుడు ఉండేవాడు అని ఒక నానుడు ఉండేది. అందరు అక్కడికి వెళ్ళి, ఎందుకంటే దేవుడు అక్కడే ఉండేవాడు, అందరు అక్కడికి వెళ్ళి ధ్యానించి వచ్చేవాళ్ళు. అయితే యేసయ్య ఏం చెప్తూ ఉన్నాడంటే ఆ సమరయ స్థితికి, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, అందరూ కూడా వచ్చుచున్నది, ఆల్రెడీ వచ్చి ఉన్నది కూడా, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఏ పర్వతము మీదనైనను యెరూషలేము మీదనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు వారము. రక్షణ కలుగుచున్నది. 4వ అధ్యాయం 24వ పాయింట్కి వచ్చేసరికి, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఏదైనప్పటికీ కూడా దేవుడు ఎలాంటి వాడు అంటండి, ఆయన ఆత్మయి
ఉన్నాడు. ఆయనకి శరీరం ఎంత మాత్రము కూడా లేదు. అయితే మీరు గమనించండి, యేసయ్య మాత్రం ఈ భూమి మీదకి వచ్చే సమయంలో మాత్రము ఆయన శరీరాన్ని ధరించుకుని, అంటే ఒక శరీరము అవసరమై ఉన్నది. అది కూడా ఎందుకంటే పాపులమైన మనందరి కోసం బలిగా అర్పించవలసి ఉన్నది కాబట్టే ఆయన శరీరాన్ని ధరించాడు తప్ప మామూలుగా అయితే దేవునికి శరీరము లేదు. ఆయన ఆత్మపూరుడు కాబట్టి ఆయన ఎక్కడైనా సరే మనము ఆరాధించవచ్చు. ఎందుకంటే ఆయన ఆత్మ గనక అన్ని చోట్ల కూడా ఆయన ఉంటాడు. ఇప్పుడు ప్రస్తుతం మనలో కూడా జీవిస్తున్నాడు కాబట్టి మనం ఎక్కడైనా సరే ఆయనను ఆరాధించడానికి మనకు అర్హత ఉంది. నిర్గమాకాండము 13వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి గమనించండి. నిర్గమాకాండము 13వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించిననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. యెహోవా అంట బలమైన చేతితో ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించెను. అంటే ఇలాంటి వచనాలు చాలా కనబడతాయి మనకు బైబిల్ గ్రంథములో. నిర్గమాకాండం 33వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించుకున్నట్లయితే, నిర్గమాకాండం 33వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించుకున్నట్లయితే, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను, దేవుడు అంటూ ఉన్నారు మోషే గారితోటి. ఇదిగో మోషే గారు అన్నాడు, అయ్యా నీ మహిమను నాకు కనబరచు అన్నప్పుడు, నా మహిమను చూసి బ్రతుకోవారు ఎవరు లేరు కాబట్టి నేను ఆ బండ సందులో దాటి వెళుతున్నప్పుడు నిన్ను ఆ బండ సందులో ఉంచి నా చేతితో నిన్నేం చేస్తాను, కప్పేదను. అంటే ఇవన్నీ చదివినప్పుడు మనకు అనిపిస్తుంది దేవునికి చేతులు ఉన్నాయి అని చెప్పి మనము అనుకుంటాం. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనము, ఇది ఆకాశ వర్షజాలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కానాను దేశము గురించి మాట్లాడుతూ నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని అంట సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద. ఇప్పుడు దేవునికి కనులు ఉన్నాయా, దేవునికి చేతులు ఉన్నాయా, ఇవన్నీ ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండెను. యెహోవా కన్నులంట ప్రతి స్థలము మీద ఉండునంట. కానాను దేశాన్ని అంట సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన ఆ దేశాన్ని చూస్తూనే ఉంటాడంట. యెహోవా కన్నులు మంచివారి మీదను చెడ్డవారి మీదను కూడా ఉంటాయంట. మరలా చదవండి, యెషయా గ్రంథము 37వ అధ్యాయం 17వ వచనం, యెషయా గ్రంథము 37వ అధ్యాయం 17వ వచనము, సైన్యములకు అధిపతి వగు యెహోవా చెవియొగ్గి, ఏమంటున్నారు యెషయా గారు, సైన్యములకు అధిపతి వగు యెహోవా చెవియొగ్గి ఆలకించుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవగల దేవుడైన నిన్ను దూషించుటకు సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. ఇప్పుడు దేవునికి చెవులు ఉన్నాయా అండి? ఏమండి, దేవునికి చెవులు ఉన్నాయా? ఇంకా చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 22వ వచనం, ఆదికాండము 17వ అధ్యాయము 22వ వచనము, దేవుడు అబ్రహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. దేవుడు అబ్రహాముతో అంట మాట్లాడాడంట. ఆయనకు నోరు ఉందా? ఇవన్నీ ఎట్లా ఉండిద్దంటే అలంకారప్రాయముగా మనకి రాయబడి ఉన్నది. కానీ యోహాను సువార్తలో మనం 4వ అధ్యాయం 24వ వచనంలో చదువుకున్నట్లుగా దేవుడు ఎలాంటి వాడు అంటే అండి, దేవుడు ఆత్మై ఉన్నాడు గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. బైబిల్ అబద్ధం చెప్తుందా? అక్కడేమో దేవునికి చేతులు ఉన్నాయని, కన్నులు ఉన్నాయని, చెవులు ఉన్నాయని, నోరుతో మాట్లాడాడని, ఆయనకి శరీరం ఉందని చెప్పి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన ఆత్మై ఉన్నాడని చెప్తాడా యేసయ్య? కానే కాదు. దేవునికి శరీరం అనేది లేనే లేదు, ఆయన ఆత్మయి ఉన్నాడు. శరీరముతో ఉంటే మనం టైంలోనికి ఎంటర్ కావాల్సి ఉండిద్ది. ఎందుకంటే ఆయన టైంకి అవుట్ సైడ్లో ఉంటాడు. అంటే ఆయన యొక్క సృష్టిలో మరి సమయంతో నడిచేవాడు కాదు. ఆయన
సమయానికి బయట ఉంటాడు ఆయన. మనము సమయంలో ఉన్నాము కాబట్టి మనకి సమయం లెక్కింపబడిద్ది. ఒక స్కేల్ ప్రకారం మనం సమయం గుండా వెళ్తాము. మనకు ఒక సమయం నిర్ణయించబడింది. ఇప్పుడు పుట్టాము, ఇన్నేళ్ల తర్వాత మనం చనిపోతాము. ఇట్లా మనకి సమయముతో, ఈ టైంతో, సృష్టితోటి మనకి సంబంధం ఉంది. కానీ ఆయన ఆ సమయానికి బయట ఉండి మనందరినీ కూడా వీక్షిస్తూ ఉన్నాడు. ఆయనకి సమయములతోటి వీటితో ఏటి కూడా పని లేదు. ఎందుకంటే ఆయన ఆత్మయ్య ఉన్న దేవుడు అని మనము గ్రహించాలి. ఇప్పుడు మనం చెప్పండి 17వ పాయింట్, దేవుడు ఎలాంటి వాడండి? గాడ్ ఈజ్ స్పిరిచువల్. దేవుడు ఆత్మ అయిన దేవుడు అని మనము గ్రహించాలి. కాబట్టి మన దేవుడి గురించి ఆయన ఒక శరీరంతో వచ్చాడని చెప్పి యేసయ్య పటాలు పెట్టుకుని మనం ఆరాధించడానికి వీలు లేదు. ఎందుకంటే యేసయ్య అసలు అలా ఉంటాడనటానికి కూడా ఏమీ కూడా రుజువులు లేవు. ఎందుకంటే అది ఒక ఆయన గీసినటువంటి ఆర్ట్, అది అంతే. కాబట్టి ఒక ప్రతిమలను పెట్టుకొని వాటిని ఆరాధించడం అది మంచిది కాదు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలంటే ఆత్మతోటి, సత్యముతోటి ఆరాధించాలి. కాబట్టి మన దేవుడు 17వ పాయింట్, గాడ్ ఈజ్ స్పిరిచువల్. 18వ పాయింట్ మనం గమనించుకున్నట్లయితే, గాడ్ ఈజ్ ట్రూత్ఫుల్. గాడ్ ఈజ్ ట్రూత్ఫుల్. దేవుడు సత్యవంతుడు. దేవుడు ఎలాంటి వాడండి? సత్యవంతుడు. దేవుడు అబద్ధం చెప్తాడా? చెప్పనే చెప్పడు. అస్సలు బైబిల్ గ్రంథంలో మీరు గమనించండి, ఏ భక్తునికి కూడా ఆయన అబద్ధం చెప్పినట్లుగా మనం చూడం. మనతో కూడా దేవుడు ఈ రోజుల్లో ప్రార్థనలో కళల ద్వారా ఎవరితోనైనా మాట్లాడినా, లేదా సేవకుల ద్వారా ఏదన్నా మరి ప్రవచనం పలికినా, ఏది జరిగించినా దేవుడు మాత్రం అబద్ధం చెప్పడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. కాగా యేసు దేవాలయములో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేనెక్కడి వాడునో ఎరుగుదురు, నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు ఎవరంటండి? సత్యవంతుడు, ఆయనను మీరు చాలండి. నన్ను పంపినవాడు ఎలాంటి వాడు? సత్యవంతుడు. మన దేవుడు సత్యమే పలుకుతాడు తప్ప మన దేవునిలో అసత్యం అనేది లేనే లేదు. ఆయన బిడ్డలమైన మనం కూడా ఎట్లా ఉండాలో తెలుసా? సత్యమును పలికేవారుగా ఉండాలి, సత్యము కోసము నిలబడేవారుగా మనము ఉండాలి. అసత్యాన్ని మనకెందుకు వచ్చిందిలే అని తప్పించుకునే వెళ్ళేవారుగా మనం ఉండకూడదు. కానీ అసత్యాన్ని ఎదిరించేవారుగా మనం ఎప్పుడూ కూడా ఉండాలి. వాక్యము సత్యమై ఉన్నది. ఆ సత్యాన్ని లోకమంతటా కూడా ప్రకటించే బాధ్యత మనందరి మీద ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. మిమ్మును గురించి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నన్ను పంపినవాడు సత్యవంతుడు. చాలాసార్లు యేసయ్య మాట్లాడుతూ ఉంటారు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయన అబద్ధం ఆడడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించుకున్నట్లయితే, నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక. మనుష్యులైతే అబద్ధాలు మరి చెప్తా ఉంటారు, మనుష్యులు అబద్ధికులు అవుతారేమో కానీ దేవుడు మాత్రం సత్యవంతుడు కాక తిరడంట. మన దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే సత్యవంతుడు. మిగతా వాళ్ళు ఎవరైనా సరే మనుషులందరూ కూడా అబద్ధికులే. ఎందుకంటే మనుషులు చెప్పేది జరగవచ్చు, జరగకపోవచ్చు, ఇచ్చిన మాట నెరవేర్చవచ్చు, నెరవేర్చలేక అబద్ధికులుగా మారవచ్చు. కాబట్టి మనుషులు వాగ్దానాలు చేయవచ్చు, ఆ వాగ్దానాలు చేయలేక తీర్చలేక అబద్ధికులుగా మారవచ్చు. కానీ దేవుడు అలా కాదు. నీకేదైనా వాగ్దానం చేశాడా, ఆయన సత్యం చెప్పాడు, ఆయన సత్యవంతుడు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చేంత వరకు కూడా ఆయన ఆ వాగ్దానాన్ని మర్చిపోడు. ఆయన నీకు ఏది చెప్పినా సత్యమే చెప్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తానంటే నీకు సత్యం చెప్పాడు అంతే. దేవుడు నాతో నిజం చెప్పాడా, లేకపోతే ఊరినే జోక్ చేశాడా? లేనే లేదు. దేవుడు ఎలాంటి కూడా జోక్ చేసే విధంగా ఉండదు. ఆయన సత్యవంతుడని మనము గమనించాలి. ఇంకా చూడండి, 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో
అక్కడి జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు, జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగు. దేవుడు సత్యవంతుడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనము. మీరు మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు నన్ను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడినంట. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము కలిగిన వాడంట. ఆయన సత్యవంతుడండి. ఆయన అబద్ధం ఎన్నటికీ కూడా చెప్పడు. అసలు అబద్ధం అనే మాట ఆయన నోట్లో నుంచి కూడా రానే రాదు. అంతటి సత్యవంతుడు మన దేవుడు. మన దేవుడు ఎక్కడ కూడా అబద్ధాలు, జస్ట్ జోక్గా కూడా ఆయన అబద్ధాలు చెప్పడం, జస్ట్ ఆట పట్టించడానికి కూడా ఎవరికి కూడా, ఏ భక్తునికి కూడా బైబిల్లో మరి మాట మార్చి చెప్పినట్టు కానీ ఎక్కడా కూడా లేదు. ఆయన ఏదన్నా చెప్తే అది సత్యము, అంతే. అది సత్యముగా రూఢిపరచం. అందుకే వాక్యము సత్యమై ఉంది. కాబట్టి సత్యము కోసము నిలబడే వారుగా ఆయన విశ్వాసులమైన మనము ఉండాలి. ఏమండి, సత్యముని మాట్లాడే వారిగా మనం ఉండాలి. సత్యాన్ని ఎక్కడైనా సరే అసత్యముగా మార్చేవారు ఉంటే వారిని ఖండించేవారుగా కూడా మనము ఉండాలి. అంతేగాని సత్యాన్ని ఎవరైనా సరే అసత్యముగా మార్చుతున్నప్పుడు మనకెందుకులే అని మనము ఉండడానికి వీళ్ళ. ఎందుకంటే సత్య దేవుణ్ణి ఆరాధించే మనము సత్యవంతులుగా మనము కూడా ఉండాలని ప్రభుపేట మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. 19వదిగా మనం గమనించుకున్నట్లయితే గాడ్ ఈజ్ క్రియేటర్. గాడ్ ఈజ్, దేవుడు సృష్టికర్త. దేవుడు ఎలాంటి వాడండి? సృష్టికర్త. ఆయనకున్న మరి యొక్క గుణము, లక్షణం ఏంటంటే దేవుడు సృష్టికర్త. చూడండి, ఆది కాండము 14వ అధ్యాయము 23వ వచనం. ఆది కాండము 14వ అధ్యాయము 23వ వచనము. అబ్రాము నేనే అబ్రామునని, ఆది కాండం 14వ అధ్యాయం 23వ వచనం అండి. ఆకాశమునకు భూమికి మధ్యలో నుంచి ఉంది అనుకుంటుంది. ఆకాశముకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము, ఆకాశమునకును భూమికిను సృష్టికర్త ఎవరంటండి? దేవుడైన యెహోవాయే. ఆకాశమునకి భూమికి ఆయనే సృష్టికర్త. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 12వ వచనం. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివిగల బుద్ధిమంతుడునైన కుమారుని రాజైన దావీదునకు దయచేసెను. భూమ్యాకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతి. భూమ్యాకాశాలకు సృష్టికర్త ఎవరంటండి? మన దేవుడే. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. ఈయనంట సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గురించి నన్ను అడుగుదురా, నా కుమారులకు గురించి, నా హస్తకార్యముల గురించి నా హస్తకార్యముల గురించి నాకే ఆజ్ఞాపింతురా. అంటే ఆయన ఈ సృష్టికి ఆధారభూతుడు. ఆయన ఈ సృష్టిని సృజించినవాడు. ఈ సృష్టిలో ఉన్న యావత్తుని, మనుష్యుల్ని కానీ, అటు జంతువులను కానీ, పక్షుల్ని కానీ, చెట్లను కానివ్వండి, కొండల్ని, పర్వతాలు, సముద్రాలని, ఏమంటే వాగుల్ని, నదుల్ని, ఏదైనా సరే అన్నిటికీ కూడా క్రియేటరు ఆయనే అని మనము గమనించాలి. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథము, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా నున్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగా నున్నట్లు దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. యోనా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనము. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిను సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తి గలవాడనై. ఏమండి, సముద్రముకును భూమికిను సృష్టికర్తయై. అన్నిట్లకి చెప్పుకున్నాం కదా మనము, ఏది సృజించబడినా కానీ అది మన దేవుని ద్వారానే
సృజించబడింది. ఈరోజు సైంటిస్టులు కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సరే, మనుష్యుడు ఒకటి సృష్టిస్తున్నాడంటే అది ఈరోజు మనకి కొత్తగా అనిపించవచ్చు, కానీ దేవుడు వాటిని ఎప్పుడో సృజించాడు. ఈ ఉనికిలో అవన్నీ కూడా ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోవడము ఆలస్యం అవుతుంది. తెలుసుకున్న దానికి మనము ఇది సృజించిన వాడు ఇతను అని అతనికి పేరు పెడుతున్నాం. కాబట్టి దేవుడు ఆల్రెడీ అన్నిటిని కూడా ఈ లోకములో ఆయన సృజించాడు. మన దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే సృష్టికర్త, ఆయనే క్రియేటర్ అన్నమాట. మనిషిని క్రియేట్ చేసింది ఆయనే. మరి ఆయనకి ఎదిరించగల క్యాపబిలిటీ ఎవరికైనా ఉందా? లేదు. ఆయన ఎదిరించగలిగి లేకపోతే ఆయనకి వేరుగా ఉండి మనం ఏమన్నా చేయగలుగుతామా? ఏమీ చేయం. కాబట్టి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన యందు భయభక్తులు కలిగి, ఏమండి, ఆయనకు మరి విధేయత కలిగి ఆయనకి యోగ్యమైన దారిలో నడిచే ప్రజలుగా మనం ఉండాలి, అంతే. ఎందుకంటే ఆయనే క్రియేటర్. ఒక మనిషికి సహోదరులు అంటూ ఉన్నారు, అనారోగ్యం వస్తే క్రియేట్ చేసిన వాడు ఆయనే. మనిషిలో అవయవాలన్నిటిని కూడా ఎక్కడెక్కడ సెట్ చేయాలని మనిషిని తయారు చేసింది ఆయనే, క్రియేటర్కి తెలుసు. కాబట్టి ఆ సృష్టికర్తని మనం వేడుకోవాలంట. ఏమని? ఇదిగో దేవా, దయచేసి మాకు సహాయం చేయి. ఇదిగో సృజించిన వాడు నీవే, మమ్మల్ని సృజించిన వాడివి నీవే, మాలో ఉన్న లోపము నీకు తెలుసు. అంతేనా కాదా? ఇప్పుడు ఒక బండో కారో రిపేర్ వస్తే మెకానిక్ దగ్గర తీసుకెళ్తే అది ఎక్కడ లోపమో బండి స్టార్ట్ అవ్వకపోతే వెంటనే చెప్పేస్తాడు. మనకు అర్థమవుతుందా? మనకు అర్థం కాదు. మనం జుట్టు పీక్కుంటాం, అతని దగ్గరికి వెళ్తాం, ఇక్కడ ఏదో జరిగింది, ఎందుకో స్టార్ట్ అవ్వట్లేదంటే అసలు ఏమైంది చెప్పమంటాడు. ఇదిగో ఇదని వెంటనే చెప్పేస్తాడు. ఇదిగో పలానా సమస్య ఉంది బండిలో, ఇది మార్చాలి, కొత్త పాట వేయాలి అని అనేస్తాడు. దేవునికి కూడా తెలుసు, ఆయన సృష్టికర్త. మనకి ఏవి జరిగినా సరే మన పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు. మన శరీరంలో ఏ లోపమున్నా ఆయనకి తెలుసు. ఏ పరిస్థితులు ఉన్నా సరే ఆయన గుర్తెరిగిన దేవుడు. కాబట్టి మనం ఆయననే వేడుకోవాలి, ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఏముందిలే, దేవుడు ఏం చేయగలుగుతాడు? లేదే లేదు. సృష్టించబడిన ప్రతిదీ కూడా ఆయన ద్వారానే సృష్టించబడింది. కాబట్టి ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి ఆ సృష్టికర్తకి విశ్వాసులమై మనం ఉన్నాము, ఆ సృష్టికర్తకి బిడ్డలమై మనం ఉన్నాం. కాబట్టి మనము ఆయనని వేడుకున్నప్పుడు మనకి అన్నీ కూడా ఆయన సహాయం చేయవాడే ఉన్నాడు. కాబట్టి 19వదిగా మనం గమనించుకున్నట్లయితే యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనే అంశంలో 19వదిగా గాడ్ ఈజ్ క్రియేటర్, ఆయన సృష్టికర్త అని మనం గమనించవలసిన అవసరత ఉంది. 20వదిగా మనం గమనించుకున్నట్లయితే గాడ్ ఈజ్ మిస్టీరియస్. గాడ్ ఈజ్ మిస్టీరియస్, దేవుడు మర్మమై ఉన్నాడు. అంటే రహస్యములు దేవునికి చెందినవి. దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే రహస్యాలన్నీ కూడా ఆయనకు సంబంధించినవి. అంటే దేవుని గురించి పూర్తిగా ఎవరికైనా తెలుసా? దేవుని గురించి పూర్తిగా ఎవరికైనా తెలుసా? తెలీదు. ఎందుకంటే దేవుడు మిస్టీరియస్, ఆయన ఒక మిస్టరీ అయి ఉన్నాడు. ఆయన గురించి తెలుసుకోవడం అనేది కష్టం, ఆయన కార్యముల గురించి తెలుసుకోవడం అనేది కష్టం. ఇప్పుడు ఇందాక అనుకున్నాం, మనం 19వ పాయింట్లో మాట్లాడుకున్న విషయం ఏంటంటే ఈ సృష్టిలో కొత్తది కనిపెట్టడానికి మనుష్యుడు పరుగులు తీస్తూనే ఉన్నాడు. అంటే మనకి తెలియనివి చాలా ఈ సృష్టిలో ఉన్నాయి, అవునా? డిస్కవరీ ఛానల్ కానివ్వండి, యానిమల్ ప్లానెట్ కానివ్వండి, డిస్కవరీ సైన్స్, ఈ ఛానల్స్ మీరు గమనిస్తే అందులో ఈ ఇంగ్లీష్ వాళ్ళందరూ కూడా తెలియపరిచేది ఏంటో తెలుసా? ఇదిగో సముద్రంలో మేము కొత్తగా ఈ చేపను కనిపెట్టామంటాడు. ఆ చేపను చూస్తే దానికి ఒక 10 రెక్కలు, ఏమండి అలా ఉంటాయి. మనం చూసాము నిజంగా వీటిని చూడలా. కానీ మనుషుడు ఏంటంటే పరుగులు తీస్తా ఉన్నాడు. రహస్యముగా ఈ సృష్టిలో అనేకములైనవి వాటిని కనిపెట్టడానికి మనుషుడు ప్రయత్నిస్తూ పరుగులు తీస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన దేవుడు ఏంటంటే 20వ పాయింట్లో గాడ్ ఈజ్ మిస్టీరియస్, దేవుడు రహస్యమై ఉన్నాడు, ఆయన మర్మమై ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ఆ రహస్యాలు ఎవరికి తెలియపరచబడతాయో తెలుసా? కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించుకున్నట్లయితే యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. ఎవరికి తెలియపరుస్తాడంట దేవుడు? ఆయన యందు భయభక్తులు గల వారికి మాత్రమే
ఆయన యొక్క రహస్యాలను తెలియపరుస్తాడంట. అంతేగాని ఆయన యందు భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా తిరిగే ప్రజలకి ఆయన యొక్క రహస్యాన్ని బయలుపరుస్తాడా? అట్లా రాయబడి ఉందా? లేనేలేదు. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికంట ఆయన దాచబడిన విషయాలన్నీ, బైబిల్లోని సత్యాలని, మర్మమై ఉన్న విషయాలని ఈ ప్రజలకి తెలియపరుస్తాడంట. దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటే నెబుకద్నెజర్ రాజు గారికి ఒక కల వచ్చింది. అవునా? 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్ రాజు గారికి ఒక కల వచ్చింది, ఆయన యొక్క రాజ్యము కూలిపోతున్నట్లుగా. అయితే ఆ కళ ఆయన ఏంటంటే మర్చిపోతాడు. అసలు కళ ఏమొచ్చిందో చెప్తే దాని భావం ఏదో చెప్పొచ్చు, అసలు కళే మర్చిపోతాడు. అయితే వెంటనే ఈ కళకు మర్మం ఎవరైనా, ఈ కళకు అర్థం ఎవరైనా చెప్పగలరా అని ఆ దేశంలో ఉన్న అందరిని పిలిచినప్పుడు మరి ఎవ్వరూ కూడా చెప్పలేరు. అసలు కళే తెలియనప్పుడు ఆ కళ ఎట్లాంటిదో, నీకేమొచ్చిందో మేమేం చెప్పగలమయ్యా అన్నప్పుడు మరి ఏం కళ వచ్చిందో తెలియపరచడానికి మరి అక్కడ దానియేలు గారు ఉన్నట్లుగా గమనించి దానియేలు గారిని పిలుస్తారు. అక్కడ జరిగిన సన్నివేశాన్ని దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అంతట రాత్రి అందు దర్శనము చేత, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం, అంతట రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచ, దానియేలు గారు వెళ్ళి, అయ్యా నేను ప్రార్థన చేసి చెప్తాను, నీకు నా వల్ల కూడా కాదు, దేవుడు తెలియపరుస్తాడని చెప్పి దానియేలు గారు ప్రార్థన చేసినప్పుడు ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించాను. 22వ వచనం చదవండి, అదే అధ్యాయము. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచెను, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉంది. 27వ వచనం నుంచి చదవండి. దానియేలు రాజ సముఖములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకున గ్రాండులైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్ప జాలరు, ఎందుకంటే అది అంతటి రహస్యం అంట. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. ఇదే నేను అంటున్నా, మర్మములను బయలుపరచగలిగిన దేవుడు పరలోకమందు ఉన్నాడు. మనిషి ఎంత గింజుకున్నా సరే కొన్నిసార్లు బల్బెలగదు, అదేనా? కొన్ని రహస్యాలు మనకి తెలియదు. సృష్టి మీద మనిషి ఎంతో పోరాడుతూ ఉన్నాడు. ఏదో మరి కుదరని రోగాలకు మందులు కనిపెట్టాలని ఎంతో తలకిందలు తపస్సు చేస్తున్నప్పటికీ కూడా వాడికి ఆ రహస్యము తెలియదు. ఆ మర్మముగా దాచబడి ఉన్నట్టు సంగతులు మనిషికి బయలుపరచలేదు. ఎందుకో తెలుసా? దేవుడే, పరలోకమందున్న దేవుడే మనుష్యునికి ఆ మర్మములు తెలియచెప్పాలి తప్ప భూమి మీద ఉన్న ఎవ్వరు కూడా మర్మములు తెలియజెప్పే క్యాపబిలిటీ ఎవరికి కూడా లేదు. అయితే అంటున్నాడు దావీదు గారు, అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న ద్వారములు ఏమనగా, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారి ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగుబోవు దానిని తమరికి జరగబోయే విషయాల్ని ముందుగా తెలియపరిచే దేవుడు మనము కలిగి ఉన్నాము. 47వ వచనాన్ని గమనిస్తే అదే అధ్యాయము, మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడివైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరము ఇచ్చాను. అంటే చూడండి, దేవుడు రహస్యమై ఉన్నాడు. అసలు ఆయన గురించి ఎవ్వరికీ కూడా తెలియదు. మనము కూడా దేవుడు మనకు అర్థమైతే ఆయన దేవుడే కాదు. దేవుడి గురించి ఎవ్వరికీ కూడా అర్థము కాదు, ఎందుకంటే ఆయన మర్మమై ఉన్నాడు. ఒకటి, ఆయన రహస్య మరి చాలా విషయాలు ఉన్నాయంట ఈ లోకంలో, వాటిని కూడా బయలుపరచువారు ఎవరంటే దేవుడే. మనిషికి ఏది తెలియపరుస్తున్నా రహస్యములైనవి అన్నీ కూడా తెలియపరిచేది ఎవరయ్యా అంటే మన దేవుడే అని మనము గుర్తుంచుకోవాలి. నూతన నిబంధనలు మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నట్లయితే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు, ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మనకైతే ఎవరు బయలుపరిచారంట? ఏమండి? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడే
దేవుని యొక్క రహస్యాలను కానీ సత్యాలను కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి బయలుపరుస్తూ ఉన్నాడంట. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అంటే పరిశుద్ధాత్మని ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని సహాయతని ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని మార్గంలో ఎవరైతే నడుస్తారో వారికి మాత్రమే దేవుని యొక్క రహస్యాలు బయలుపరచబడుతూ ఉంటాయంట. ఇంకా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనిస్తే క్రీస్తు ఒక మర్మమై ఉన్నాడు. క్రీస్తు మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ అని రాయబడి ఉంది. 3వ అధ్యాయం 3వ వచనము. ఎట్లనగా ఏంటంట, క్రీస్తు అంటే క్రీస్తు గురించి రహస్యాలు ఉన్నాయా ఏమన్నా? ఏమండి, చాలా ఉన్నాయి. మనం అనుకుంటాము యేసయ్య గురించి నాకు అంతా తెలుసు అనుకుంటాం. కాదు, యేసయ్య గురించి చాలా రహస్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనుషులకు బయలుపరచడం కష్టం. ఎందుకంటే దేవుడు ఎవరికి బయలుపరుస్తారంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆ యొక్క రహస్యాల్ని బయలుపరుస్తారు. ఇక్కడ మనం చదువుతున్నాం, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియబరచబడినదను సంగతిని గురించి మునుపు సంక్షేపముగా. ఎవరికి ఈ దర్శనము ద్వారా తెలియబరచబడిందంట ఈ క్రీస్తు మర్మము? పౌలుకి, సేవకుడైన పౌలు. ఎందుకంటే పౌలు గారు ఎంత భక్తుడో మనందరికీ కూడా తెలుసు. అలాంటి భక్తుడు ఎంత ప్రార్థన చేసేవాడో మనందరికీ కూడా తెలుసు, ఎంత పరిచర్య చేసాడో మనందరికీ కూడా తెలుసు. ఆ భక్తుని కంట దర్శనము ద్వారా క్రీస్తు మర్మము బయలుపరచబడిందంట. కాబట్టి మీరు గమనించండి, ఆయన యందు మనం చదువుకున్న మొట్టమొదటిగా కీర్తనల గ్రంథం 25:14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. ఆయన మాత్రమే తెలియజేస్తాడంట రహస్యాల్ని. పౌలుకి దర్శనము ద్వారా తెలియజేసినట్లుగా మనము చూస్తున్నాం. 4వ వచనం కూడా మనం చదివినట్లయితే, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. క్రీస్తుని గురించి రహస్యము నాకు బయలుపరచబడి ఉంది, దాన్ని నేను మీకు రాశాను. మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. కాబట్టి బైబిల్ గ్రంథములో పౌలు గారు రాసిన 14 లెటర్స్లో కూడా మనము క్రీస్తుని గురించిన రహస్యాలని, క్రీస్తుని గురించి గుప్తమై ఉన్న విషయాలు, క్రీస్తుని గురించి తెలియబడిన విషయాలు అనేకమైనవి మరి పౌలుకి దేవుడు బయలుపరిచాడంట. పౌలు లెటర్ల ద్వారా అందరికీ కూడా బయలుపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివితే, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచబడినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయమును దేవుడు దయచేయవలనని నా కొరకు చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మం అంటే క్రీస్తు రహస్యము అంట ఈయన బంధకములో ఉండడానికి కారణమయ్యిందంట. అంటే సువార్త వాక్యము ఎలాంటిదయ్యా అంటే ఒక రహస్యమైన మర్మం అని గమనించాలి. అందుకే చూడండి, కొన్ని మార్లు 50 సార్లు బైబిల్ గ్రంథం చదివినా సరే అర్థం కాదు. కొంతమంది అంటారు, నేను ఇప్పటికీ ఒక 20 సార్లు చదివానండి, కానీ వచ్చిన మాత్రము అర్థం కావట్లా. ఎందుకంటే దేవుడు ఆత్మీయ నేత్రాలని తెరవడు కొంతమందికి. అంటే ఆ రహస్యాల్ని ఆయన భక్తులకు మాత్రమే ఆయన ఏం చేస్తాడంట, బయలుపరుస్తాడంట. అంటే ఆయనలో నడిచే బిడ్డలకి, ఆయన మార్గంలో నడిచే బిడ్డలకి ఆయనను గురించి, దేవుని గురించిన రహస్యాలని ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. అప్పుడు మాత్రమే ఈ మనుష్యుడు ఇంకొకరికి ఈ రహస్యాలను బయలుపరచగలడు. కానీ ఇప్పుడు పౌలుకి ఆ రహస్యాలను బయలుపరిచాడంట. పౌలు అనేక మందికి ఉత్తరాలుగా రహస్యాలని రాశాడంట. కాబట్టి క్రీస్తు మర్మము, మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది అక్కడ. అంతేకాదు 20వ పాయింట్ మనం గమనించుకున్నట్లయితే అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్లో, గాడ్ ఈజ్ మిస్టీరియస్, ఆయన రహస్యమై ఉన్నాడు, ఆయన మర్మమై ఉన్నాడు. ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా పిచ్చోళం అయిపోతుంది. దేవుడి గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని ఏ మనుషుడు ప్రయత్నించినా
పిచ్చోడైపోవాల్సిందే. దేవుడు చేసిన సృష్టిని పూర్తి స్థాయిలో ప్రయత్నిద్దామని సైంటిస్టులు అనేక వేల సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నారు. అవునా? ఏమండి, సూర్యుడి దగ్గరికి వెళ్ళగలిగాడు మానవుడు ఇప్పటివరకు? వెళ్ళలేకపోయాడు. ఇంకా చూడండి, ఇంకా గ్రహాలు, ఆకాశంలో బోళ్ళని గ్రహాలు ఉన్నాయంట. ఇప్పటికి కూడా నాసా వారు ఒక స్పేస్ సెంటర్ని ఎక్కడ పెట్టారు? అంతరిక్షంలో పెట్టారు. ఒక స్పేస్ సెంటర్ను పెట్టేశారు. అక్కడ పెట్టి అక్కడే ఉండి కొంతమంది జనం ఆకాశంలో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఏవో తెలుసుకోవాలి. కానీ ఆ రహస్యాలు బయలుపరచు. ఎవరికి బయలుపరుస్తాడో తెలుసా? రహస్యాలను దేవుడు ఆయన భక్తులకు బయలుపరుస్తాడని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్వా ఎడిసన్ ఆయన ఒక భక్తుడు, దేవునికి ఆయన ఒక భక్తుడు. బల్బును కనిపెట్టాడంటే రహస్యమైన విషయాల్ని దేవుడు ఆయనకి బయలుపరిచాడు. మత్తు మందుని, అంటే ఆపరేషన్లు చేసే ముందు మత్తిచ్చే మందుని కనిపెట్టిన వాడు ఒక యేసు భక్తుడు. మరి అలాంటి వారికి రహస్యములైన విషయాల్ని దేవుడు బయలుపరిచాడు. ఇదిగో ఆకాశంలోనికి విమానం పంపించడానికి మొట్టమొదటిసారిగా విమానాన్ని కనిపించింది ఒక యేసయ్య భక్తుడు. అంటే దేవుని భక్తులకు మాత్రమే రహస్యాలు బయలుపరచబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఆత్మీయమైన రహస్యాలు కూడా ఎవరికి బయలుపరిచాడు దేవుడు? బైబిల్ గ్రంథం మనం చూసాము, దానియేలు గారికి బయలుపరిచాడు. కాబట్టి అవి లోకములో ఉన్నవైనను ఆత్మానుసారమైన విషయాలైనా సరే మనకు బయలుపరచవలసింది ఎవరయ్యా అంటే ఆకాశమందున్న దేవుడే. కాబట్టి ఆయన రహస్యములు అనేకములు ఈ లోకములో ఉన్నవి, అన్నిటిని కూడా ఆయన మనకు తెలియపరచువాడు. కాబట్టి గాడ్ ఈజ్ మిస్టీరియస్, దేవుడు మర్మమై ఉన్నాడు. ఆయన గురించి తెలుసుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మనిషి ఎంత ప్రయత్నించినా సరే దేవుని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోలేడు. దేవుడు కూడా మనకు అర్థం కాడు. దేవుడు అర్థమైతే అసలు దేవుడే కాదు ఆయన. కాబట్టి దేవుడు మనకు అర్థం కాడు. అందుకే మనం అనేక మార్లు మన జీవితంలో పరిస్థితులను చూసి నాకేంటో నా జీవితం గురించి ఏం అర్థం కావట్లా, దేవుడి గురించి కూడా నాకేం అర్థం కావట్లా, దేవుడు ఎందుకు నా పట్ల ఎట్లా చేస్తున్నాడంటే క్రీస్తు మర్మమై ఉన్నాడు. మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ మనం చదువుకున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రికలో, కొలస్సీలకు రాసిన పత్రికలో మిస్టరీ ఆఫ్ క్రైస్ట్. ఆ మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ పౌలుకి బయలుపరచబడ్డాడంట ఒక దర్శనము ద్వారా. కాబట్టి ఆ మిస్టరీస్ ఏంటన్నది నీవు ఆయన భక్తునిగా జీవిస్తే నీకు కూడా ఆ విషయాన్ని దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి దేవా, నేను నీ భక్తునిగా జీవిస్తానయ్యా, నీ మార్గంలో నడుస్తాను, కాబట్టి నాకు కూడా మరి ఆత్మీయానుసారమైన విషయాల్ని నాకు కూడా బయలుపరచు దేవా అని అడిగినప్పుడు, ఒకవేళ నిజముగా ఆయన భక్తులుగా మనం జీవిస్తే మనకు కూడా ఆ విషయాలను ఆయన బయలుపరుస్తాడు. కాబట్టి ఆత్మీయ నేత్రాల కంటే యుగ సంబంధమైన దేవత గుడ్డిదనం కలుగు చేస్తూ ఉందంట. అవిశ్వాసులైన వారికి, అవిశ్వాసులుగా మనం జీవించొద్దు, ఆయనకు విశ్వాసులుగా భయభక్తులు కలిగిన వారిగా జీవిస్తేనే క్రీస్తు యొక్క రహస్యములు, మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ అన్నీ కూడా మనకి దర్శనముల ద్వారా ఏమవుతాయి అంటే బయలుపరచబడతాయని మనం గమనించాలి. కాబట్టి ఈ వారం మనం ఎన్ని పాయింట్లు చెప్పుకున్నామండి? 4 పాయింట్లు మనము చెప్పుకున్నాము. యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనే అంశంలో మొదటి పాయింట్, 17వ పాయింట్ ఏంటి? గాడ్ ఈజ్ స్పిరిచువల్, దేవుడు ఆత్మయి ఉన్నాడు. దేవునికి శరీరం ఉందా? లేదు, దేవునికి శరీరము లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనలో నివసిస్తూ ఉన్నాడు. మీ శరీరములు దేవుని ఆలయములై ఉన్నవని మీరు ఎరుగరా అని రాయబడి ఉండిద్ది ఒక చోట కొత్త నిబంధన పత్రికల్లో. అంటే ఏంటి? దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు, ఆయన ఆత్మ మనలో నివసిస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఆత్మయి ఉన్నాడు, ఆయన ఒక శరీరము కలిగిన వాడు కాదు. ఆయన ఒకవేళ శరీరము కలిగి ఉంటే ఆయన ఈ యొక్క టైంలోకి, స్పేస్లోకి రావాల్సిన అవసరత ఉండిద్ది. కాబట్టి ఆయన టైంకి వెలుపట ఉన్నాడు, ఆయన ఈ సమయానికి బయట ఉన్నాడు. ఆయనకి సమయాలతోటి, కాలాలతోటి పని లేదు. కాబట్టి దేవుడు ఆత్మయి ఉన్నాడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పాత నిబంధన గ్రంథములు అయితే దేవుడు ఆ యొక్క పరిశుద్ధ దేవాలయంలో అక్కడే ఉండేవాడని, అంతకుముందు మరీ పాత రోజుల్లో అయితే ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి ప్రతి ఏటా 3 సార్లు రావాల్సి వచ్చేది. అందరు ఏ ఊరు వారైనా సరే ప్రతి ఏటా 3 సార్లు వచ్చి అక్కడ కూడుకునేవారు. తర్వాత పరిశుద్ధ దేవాలయం యెరూషలేము మందిరంలో కట్టిన తర్వాత కూడా ప్రతి ఏటా కూడా ప్రజలందరూ అక్కడికి రావాల్సిన అవసరత వచ్చేది. అయితే యేసయ్య వచ్చిన తర్వాత యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరత లేదు, ఆ కాలం ఇప్పుడు కూడా వచ్చింది. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంటే ఆత్మతోను సత్యముతోనే
ఆరాధించాలి. కాబట్టి దేవుడు ప్రతి చోట, ఈ యూనివర్స్లో ప్రతి చోట కూడా ఆయన ఉన్నాడు. నువ్వు ఏ ఊరిలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, నువ్వు మోకాళ్ళేసి దేవునికి ప్రార్థిస్తే ఆయన నీకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు అని మనము గుర్తెరగాలి. కాబట్టి ఈయనకి చేతులు ఉన్నాయా, మరి కాళ్ళు ఉన్నాయా, చెవులు, నోరు, ఇవన్నీ కూడా ఏంటంటే అలంకారప్రాయముగా రాయబడినవే తప్ప నిజంగా దేవునికి శరీరము కలిగి ఆయన ఎంత మాత్రము కూడా లేడు అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరత ఉంది. 18వదిగా మనం గమనించుకున్నట్లయితే, గాడ్ ఈజ్ ట్రూత్ఫుల్. దేవుడు సత్యవంతుడు. మన దేవుడు సత్యవంతుడు. మన దేవుడు ఎవ్వరికి కూడా అబద్ధాలు చెప్పలేదు. భక్తులకి, మనకి కూడా ఆయన చెప్పడు. దేవుడు నీకేదైనా వాగ్దానం చేశాడా, అది సత్యమైన వాగ్దానం. ఖచ్చితంగా అది నీ జీవితంలో అయినా నెరవేరుస్తాడు. ప్రకటన గ్రంథంలో మనం చదివాము 19వ అధ్యాయం 11వ వచనంలో, తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడంట. ఆయన సత్యవంతుడు అనే నామము ఆయనకు ఉందంట. ఆయనకున్న లక్షణం ఏమిటయ్యా అంటే, ఆయన సత్యవంతుడు. ఆయనలో అబద్ధం ఏమాత్రము కూడా లేదు, అవినీతి ఏమాత్రం కూడా లేదు, అసత్యం ఏమాత్రం కూడా ఆయనలో లేదు. ఆయన బిడ్డలుగా జీవిస్తున్న మనము కూడా సత్యము కొరకు నిలబడాలి. సత్యము మాట్లాడేవారిగా, అంటే నిజాన్ని మాట్లాడేవారిగా, యథార్థంగా మాట్లాడేవారిగా మనము ఉండాలి. అసత్యాన్ని, ఎవరైనా సరే బైబిల్ని తప్పు బోధ చేస్తూ ఉంటారు, అసత్య బోధ అంటారు కదా, దొంగ బోధ, అసత్య బోధ, వాటిని కూడా మనం ఖండించాలి. సత్యము నీకు తెలిసినప్పుడు అసత్య బోధ చేస్తున్న వారిని నువ్వేం చేయాలి? ఖండించాలి. అసత్యం పలుకుతున్న వారిని కూడా మనం ఖండించవలసిన అవసరత ఉంది. 19వదిగా మనం గమనించుకున్నట్లయితే, గాడ్ ఈజ్ క్రియేటర్. ఆయన సృష్టికర్త. ఆయనకున్న లక్షణం ఏంటో తెలుసా? సృష్టికర్త. ఈ భూమి ఆకాశమును సృజించిన వాడు ఆయనే. సముద్రముల్ని మనం చదువుకున్న వచనాలు, ఈ సృష్టి యావత్తును కూడా సృజించింది ఆయనే. మనిషిని ఎవరైనా తయారు చేశారా? ఇప్పుడు సృష్టిని అంటారు చాలామంది కూడా. సైంటిస్టులు ఏమంటారు? సైన్స్ పరంగా ఎవరైనా చెప్పగలరా సృష్టి ఎట్లా కలిగింది అంటారు వాళ్ళు? బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తారు. అవునా? బిగ్ బ్యాంగ్ థియరీ అంటే సృష్టి అంట ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది, ఆ విస్ఫోటనంలో నుంచి సృష్టి బ్లాస్ట్ అయి కలిగింది అని అంటారు. ఇది సైన్స్ చెప్పేది. 8వ తరగతి నుంచి ఈ సైన్స్ పుస్తకాల్లో, మరి ఇంజనీరింగ్ చదివినా ఏం చదివినా ఇదే చెప్తారు, బిగ్ బ్యాంగ్ థియరీ అని అంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే సృష్టి అంట ఒకడు సృష్టించలేదంట, దేవుడు సృష్టించలేదంట, దానంతటికి అది కలిగిందంట. ఎలా కలిగిందంటే ఓ పెద్ద విస్ఫోటనం ఆకాశంలో జరిగిందంట. ఆ విస్ఫోటనంలో నుంచి ఈ గ్రహాలన్నీ బయటకు వచ్చి పడినాయి అంట, ఊడిపడినాయి అంట. అందులో ఈ భూమి బయటకు వచ్చింది, సూర్యుడు బయటకు వచ్చింది, చంద్రుడు బయటకు వచ్చింది అని చెప్తూ ఉన్నారు. కానీ మన బైబిల్ చెప్తూ ఉంది, దేవుడు ఆదికాండం నుంచి చదివితే ప్రతిదీ కూడా ఆయన వాక్కు చేత ఆయన సృష్టించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఈ బిగ్ బ్యాంగ్ థియరీలు అన్నీ కూడా చదవండి, తెలుసుకోవడానికి చదవండి. కానీ నమ్మేటప్పుడు, విశ్వసించేటప్పుడు మాత్రము ఈ సృష్టిని సృష్టించింది ఎవరయ్యా అంటే మన దేవుడని విశ్వసించాలి. అనేక మంది సైంటిస్టులు అండి ఈరోజు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, బిగ్ బ్యాంగ్ థియరీ, సృష్టి అంట బిగ్ బ్యాంగ్ థియరీ విస్ఫోటనం నుంచి వచ్చింది. పోనీ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? ఏమంటే మనిషి ఎక్కడ? ఆయన అంటాడు కోతి నుంచి మనిషి వచ్చాడు. ఆయన సిద్ధాంతం ఏంటి? కోతి నుంచి మనిషి వచ్చాడు. కోతి నుంచి వచ్చాడా లేకపోతే దేవుడు సృజించాడా? దేవుడే సృష్టికర్త అండి. మనిషిని కూడా సృజించిన వాడు దేవుడే. డార్విన్ ఆయన అంటాడు కోతి నుంచి మనిషి వచ్చాడు. ఇవన్నీ కూడా ఏంటంటే సైన్స్ చెప్పేది బిగ్ బ్యాంగ్ థియరీ, సృష్టి ఈ రీతిగా విస్ఫోటనం వల్ల వచ్చింది. డార్విన్ సిద్ధాంతం వచ్చి కోతి నుంచి మనిషి వచ్చాడు, ఎవరూ కూడా మనిషిని సృజించలేదు. ఇవన్నీ కూడా చదవండి, తెలుసుకోండి. కానీ బైబిల్ని చదివితే ప్రతి ఒక్కరికి కూడా సత్యము అర్థమైంది. సృష్టికర్త ఉన్నాడు, ఈ సృష్టిని సృజించిన వ్యక్తి ఉన్నాడు. ప్రతి గ్రహము కూడా మీరు గమనించండి, ఆకాశంలో గ్రహాలు ఉన్నాయి కదా, సైంటిస్టులు మన సైంటిస్టులు కానీ, నాసా వాళ్ళు, అమెరికా వాళ్ళు కానీ, లేకపోతే మన శ్రీహరికోటలో ఉన్న సైంటిస్టులు కానీ వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? ప్రతి గ్రహము కూడా అంట దాని టైం ప్రకారం అది తిరుగుతూ ఉందంట. సృష్టి దాని క్రమము చొప్పున అది తిరుగుతూ ఉందంట. అందుకే వర్షం పడాల్సిన కాలంలో వర్షాలు, పంటలు పండాల్సిన టైంలో పంటలు, ఈ సృష్టి దాని టైం ప్రకారం అది తిరుగుతుంది. అంటే మీరు గమనించండి, ఎవరూ కూడా దాన్ని అలా సమయాన్ని తిప్పకుండా ఉంటే అది తిరుగుతూనే ఉండిద్దా? ఆపరేట్ చేయకపోతే? సృష్టికర్త దాన్ని ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. దాని అంతటికి అది ఏమీ కూడా జరిగించట్లా. ఒకవేళ దేవుడే గనక లేకపోతే సృష్టి పాటికి ఎప్పుడో
నాశనం అయిపోయింది. దేవుడు ఉన్నాడు, దేవుడే సృజించాడు, సృజించిన వాటి మీద సమస్తమైన ఆయన అధికారము కలిగి వాటిని ఆయన ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి సృజించిన ప్రతీది కూడా, సృష్టింపబడిన ప్రతీది కూడా దేవుని ద్వారానే సృష్టించబడింది. సృష్టి దానంతటికి అది విస్ఫోటనం వల్ల కలగలేదు, మనుష్యుడు కోతి నుంచి కూడా ఏమీ రాలేదు అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు మాత్రమే సృష్టికర్త. దేవతలు పౌలు అంటాడు ఒక చోట, కొరింథీయులకు రాసిన పత్రికలో, మొన్న నేను చదివితే ఆశ్చర్యం అనిపించింది. ఆయన అంటాడు, ఈ లోకంలో దేవతలు, దేవుళ్ళు అనేక మంది ఉండొచ్చు, కానీ సృష్టించింది మాత్రం నా దేవుడే అని రాస్తాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. వచనాన్ని మనం ఈసారి చూద్దాము. 20వ పాయింట్ మనం గమనించుకున్నట్లయితే, గాడ్ ఈజ్ మిస్టీరియస్, దేవుడు మర్మమై ఉన్నాడు. మనం చదువుకున్న కీర్తన గ్రంథం 25:14లో, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేస్తాడు. కాబట్టి అనేకమైన రహస్యాలు ఉన్నాయంట. ఆ రహస్యాలు ఎవరికి తెలియజేస్తాడు దేవుడు అంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు మాత్రమే ఆ రహస్యాలని బయలుపరుస్తాడు. పౌలు గారికి దర్శనముల ద్వారా వాటిని బయలుపరిచాడంట. మనం అంటూ ఉంటాము, ఎందుకు నాకు బయలుపరచట్లేదు దేవుడు, నాకెందుకు తెలియట్లేదు, ఈ రహస్యాలు నాకెందుకు తెలియపరచబట్టలేదంటే మనం ఒక్కటే ఆలోచించుకోవాలి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా, ఆయన యొక్క మార్గంలో నడుస్తున్నామా లేదా, ఆయన యొక్క ఆజ్ఞలు కట్టలను గైకొని నడుస్తున్నామా లేదా, ప్రార్థనా జీవితంలో సరిగ్గా ఉన్నామా లేదా అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే అందుకే మనకి బయలుపరచట్లేదని మనకి అర్థమైంది. కాబట్టి ఆయన మిస్టీరియస్, గాడ్ ఈజ్ మిస్టీరియస్, దేవుడు మర్మమై రహస్యమై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ 4 పాయింట్లు మనం చూసాము. వచ్చే వారంలో మరలా మరి ఇంకా 5 పాయింట్లు ఉన్నాయి. 5 పాయింట్లు మనం చెప్పుకుని ఈ యొక్క యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనే అంశాన్ని మనము ముగించుకుందాం. చాలా ఉన్నాయి, ఇంకా దేవుని యొక్క లక్షణాలు గుణాలు చాలా ఉన్నాయి, కానీ అతి ప్రాముఖ్యమైన వాటిల్లో నుంచి మనం కొన్ని తీసుకుని ప్రతి వారం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క గుణములు, లక్షణాలు చెప్పుకుంటూ పోతే కొన్ని నెలల పాటే ఆయన యొక్క గుణాలు, లక్షణాల గురించి మనం చెప్పుకోవచ్చు. కానీ కాబట్టి నేను 25 పాయింట్లు మరి ఆయన యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనే అంశంలో నుంచి తీసుకున్నాము. కాబట్టి వచ్చే వారంతో మనం ముగించుకొని మరి యొక్క సబ్జెక్టులోనికి మనము వెళ్దాం. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.